40 సంవత్సరాలు ఎలా గడిచిందో తెలియదు. ఎక్కడో పల్లెటూరులో 3 ఎకరాల పొలం, నాన్నగారు టీచర్, జీవితం ప్రారంభమై చదువుకొని ఏదో ఉద్యోగం చేస్తే చాలురా 3 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు అన్న నాన్నగారు మా ఊరికి ఏర్పేట నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మా అమ్మకు చెవులు వినిపించం. 8 కిలోమీటర్లు మోసుకెళ్ళేది నన్ను. 5 మందికి సంతానం. 8 కిలోమీటర్లు చెవులు వినిపించిన ఒక తల్లి మోసుకెళ్తుందంటే, ఎప్పుడైనా ఫ్లైట్లో తిరుపతికి వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో వెళతామని ఊహించలేదు. అలా చూస్తూ కిందకి ఎప్పుడైనా గ్రామానికి వెళ్ళినప్పుడు చెవులు వినిపించని ఈవిడ 8 కిలోమీటర్లు మోసుకెళ్ళేది విష్ణు, లక్ష్మి మనసు చెప్పేవాడిని. ఆవిడికి పిల్లలు లేకపోతే కాళాస్ దగ్గర కొండపైన బత్తనేయ స్వామి అన్నారు ఈశ్వరుడు. అక్కడికి వెళ్ళి కోరుకుంటే పిల్లలు పుడతారంటే అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే నేను పుట్టానని నాకు భక్తవత్సలం అని పేరు పెట్టి ఆ విధంగా జీవితం ప్రారంభమై మద్రాసుకి వెళ్ళి కాలేజీలో చేరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చదివి అక్కడే నానా కష్టాలు పడి ఉద్యోగంలో చేరి, ఉద్యోగంలో అక్కడే ఎందుకు చేరామంటే సినిమాల్లో నటించాలనే ఆశ. మిగతా ఇంతకుముందు చూశారు.